వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఆలు పరోటా చేసుకుందాం. ఆలు పరోటా అంటే చూడండి, ముందు ఆలుగడ్డను ఉడికిచ్చి ఇట్లా బాయిల్ చేసి చూడండి ఇట్లా స్మాష్ చేశాను. చిన్న చిన్న అట్లా పిసికేస్తే సరిపోద్ది. ఇది చపాతీ పిండి ఇట్లా పిసికేసాను చూడండి. ఇట్లా ఈ పిండి ఇటు పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఈ ఆలుది కర్రీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా. కాస్త జీలకర్ర, ఆవాలు, రెండు పచ్చిమిర్చీలు, కారం వేయొద్దు. మనం కారం వేయకుండా అచ్చంగా పచ్చిమిర్చి వేసుకుందాం. కారం వేస్తే బాగోదు, అందుకని రెండు పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కారం బాగున్నాయి కాయలు. మనం పచ్చి ఆలుగడ్డ స్టఫింగ్ పెడుతున్నాం, కానీ పచ్చి ఆలుగడ్డ స్టఫింగ్ పెడితే తినబుద్ధి కాదు. అందుకని లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కూర. బఠానీలు కొంచెం, పచ్చి ఆలుగడ్డలు అన్నీ కలిపి పెడితే ఏంటంటే కొంచెం ఎట్లయినా పైన చపాతీ కాలుతుంది, లోపల కాస్త పచ్చిగా ఉంటుంది. అందుకని లైట్గా అట్లా ఫ్రై చేసుకొని మనం స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చపాతీ స్టఫింగ్ కాదు, పరోటా స్టఫింగ్ ఇది. చూడండి, కొన్ని ఉల్లికాడలు ఇవి కాస్త వేగనిద్దాం. ఆయిల్ తగ్గించి పోసాను నేను దీంట్లో, ఎందుకంటే మనం చపాతీ పిండిలో కాస్త ఒక స్పూను నూనె వేసాను. మళ్ళీ చపాతీ కాల్చేప్పుడు వేస్తాం కదా, అందుకని దీంట్లో కాస్త తగ్గించేసాను. చూడండి, ఒక్క స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు. సిమ్లో పెట్టుకుంటే అవే ఫ్రై అయిపోతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. చూడండి ఎంత కొద్దిగా వేసాను, మరి ఎక్కువ అక్కర్లేదు. ఏంటంటే ఉల్లిపాయలు మరీ పచ్చి వేస్తే చపాతీ తినబుద్ధి కాదు, అందుకని కాస్త. ఇట్లా సన్నగా పొడుగ్గా కోసుకోవచ్చు, మీరు చిన్నగా అయినా కోసుకోవచ్చు. కాకపోతే ఇట్లా సన్నగా పొడుగ్గా కోసుకుంటే బాగుంటాయి. ఇంకా కాస్త సన్నగా కొయ్యాలి. నేను కొంచెం పెద్దగా అయినాయి, మీరు కోసుకున్నప్పుడు ఈసారి ఇంకా కాస్త సన్నగా కోసుకోండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ వేసేద్దాం. కొంచెం సాల్ట్, దీనికి సరిపోను సాల్ట్. మనం పిండిలో వేసుకున్నాం, చపాతీ పిండిలో, అందుకని ఈ కర్రీకి సరిపోనే సాల్ట్. దీంట్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్. ఇది చూడండి, ఇది డ్రై మ్యాంగో పౌడరు ఒక సగం చెంచా వేసాను. ఇది సబ్జీ మసాలా ఒక్క సగం చెంచా. మీరు కర్రీని బట్టి వేసుకోవచ్చు. నేను కొంచెం కర్రీ కాబట్టి సగం చెంచా వేసాను. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోంపు పౌడర్. మనం తినే సోంపు ఉంటుంది చూడండి, సోంపు పౌడరు వద్దుగా మిక్సీ బట్టి అట్లా. మెయిన్ ఇదే టేస్ట్ బాగుంటుంది. సోంపు పౌడర్తో ఆలు కర్రీ చేసుకొని స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇట్లా పొడి పొడి అయిపోయింది కదా. ఆయిల్ ఎక్కువ పోయలేదు, ఇంకా కారం అక్కర్లేదు. పచ్చిమిర్చి వేసాను, సబ్జీ మసాలా వేసాను. ఇప్పుడు మనం చపాతీ స్టఫింగ్ పెట్టుకోవడమే. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పరోటా చేసుకుందాం. కాస్త కొత్తిమీర, అంతే. చూడండి, చపాతీ ఒకటే ముద్ద ఎంత పెద్ద చేశానో. ఇప్పుడు ఈ పెద్ద దాని మీద మనం ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా
ఆయిల్ పోసుకొని దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ రుద్దిన తర్వాత కొంచెం అట్లా పిండి వేసుకుందాం. ఏ పిండి అయినా పర్లేదు, నేను గోధుమ పిండి వేస్తున్నా. ఇది గోధుమ పిండి చపాతి, మైదా పిండి చేయట్లే నేను. మైదా పిండి చేయొద్దు కదా. దీన్ని ఇప్పుడు 2 చపాతీలు చేసేది నేను. 2 చపాతీలకి ఇట్లా 4 కోసాను. చూడండి, దీన్ని ఇట్లా మడతేసుకుందాం. దీన్ని ఇట్లా కొంచెం చిన్న కోసినా మీకు ఆ సైజు కోసుకున్నా సరిపోద్ది. ఇవి కొంచెం వెడల్పోయినాయి. ఇంకా కాస్త నేను చిన్నగా చేయాలి చపాతీ. ఇట్లా అయిపోయింది కదా. దీన్ని చూడండి, ఇట్లా నిలువుగా చూసారా, ఇట్లా పొరలు వస్తుంది మనకి. ఇది పరోటా. ఇదిగో ఇట్లా నిలువు ఉందా, దీన్ని ఇట్లా అదమంట. ఇదిగో 2 ఇది ఎట్లుందా పొరలు, దీన్ని ఇట్లా. ఇప్పుడు వీటిని మనం మళ్ళీ చపాతీ చేసుకుందాం. చూడండి, చపాతీలు 2 చేశాను, పరోటాలు. ఊరికి చపాతీ అని వస్తున్నది. అదిగో ఇదొకటి చేసా, ఇదొకటి చేసా. ఈ 2 మనకు ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఇట్లా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే ఇక కాస్త ఎక్కువ ఉంది, ఈ కాస్త ఎక్కువ ఇట్లా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇట్లా ఈక్వల్గా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి. చూడండి పొరలు ఎట్లా వచ్చినాయో. దీన్ని పక్కన పెట్టుకుందాం. దాన్ని పక్కన పెట్టు. కూర చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మీరు కంపల్సరీ సోంపు పౌడర్ మటుకు కంపల్సరీ వేయాలి. ఈ మోడల్ చపాతీ ఒక్కటి తింటే సరిపోద్దండి. ఒక్కటి తింటే చాలు. మనకు ఎక్కడికైనా చివరి తిన్నా మధ్యలో తిన్నా ఇట్లా వేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. చూడండి, ఇట్లా చేయితోటి అద్దితే కరెక్ట్గా వస్తుంది ఈక్వల్గా. చూసారా. ఇప్పుడు దీన్ని మనం ఇదిగో ఈ చపాతీ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా దీని మీద వేసేసుకుందాం. కాస్త గోధుమ పిండి అట్లా తడి పూసేస్తే అతక్కపోద్ది. ఒకవేళ మనం కాల్చేప్పుడున్నా చూడండి, ఇట్లా కొంచెం ఆ చివర్లు ఇట్లా వేసేస్తే మనకు ఊడిపోకుండా ఉంటాయి. మామూలుగా అయితే ఊడదు. నేనేంటంటే ఊడుద్దేమో అని అట్లా వేసాను గోధుమ పిండి. నేను మైదా పిండితో చేయలేదు, గోధుమ పిండి పరోటా. చూడండి అయిపోయింది. దీన్ని పెనం పెట్టి కాల్చుకుందాం ఇప్పుడు. చూడండి, చపాతీ కొంచెం స్లోగా పెట్టుకోమంట, చిన్నగా పెట్టుకోవాలి. మరి హైలో పెడితే మాడిపోద్ది. చూడండి, నెయ్యి వేసి కాలుస్తున్నది. నేను చేసిన నెయ్యి ఇంట్లో. చూడండి ఎట్లా పేరుకుందో నెయ్యి. వెన్న తీస్తా కదా నేను, వెన్న తీసిన నెయ్యి ఇది. చూడండి ఇట్లా వేసేసుకుని
ఒక్కటి తింటే సరిపోద్ది ఇది మనకి. సో నేను పెద్దగా చేస్తాను, మీరు చిన్నగా చేసుకున్నా పర్లేదు, నేను పెద్దగానే చేస్తానండి. మరి చిన్నగా కాకుండా ఈజీగా అయిపోతాయి. పెద్దదైతే ఒకటి తినేసేయచ్చు, చిన్నవి చేసుకుంటే స్టవ్ దగ్గర అంతసేపు నిలబడాలి. ఇప్పుడు ఈ పక్క కూడా నెయ్యి, ఒరిజినల్ నెయ్యి ఇది, నేను ఇంట్లో చేసిన నెయ్యి. మీకు నెయ్యి లేకపోతే నూనెతో అయినా కాల్చుకోవచ్చు, నెయ్యి అయితే బాగుంటుంది. మనం ఏముంది, అన్నంలో ఈ వారం అన్నంలో తగ్గించేస్తే సరిపోద్ది. మనం అన్నంలో ఇటు నెయ్యి వేసుకుంటాం కదా, ఇట్లా దోశలు చపాతీలు నెయ్యితో తిన్నప్పుడు అన్నంలో మానేసేయండి, లెవెల్ అయిపోద్ది. కాస్త కాలనిద్దాం, కాస్త ఇట్లా చివర్లకు జరుపుకుంటూ కాల్చుకుంటే బాగుంటుంది. చివర్లకి మనం ఇట్లా కూర కాస్త నూనెలో ఫ్రై చేసిన కూర అయితేనే బాగుంటుంది. చూడండి, ఇట్లా ఎడ్జిలు కాస్త ఇట్లా అద్దుకుంటే ఎడ్జిలు కాలుతాయి. చూడండి, నెయ్యితో చేసిన పరోటా ఎంత బాగుందో. ఇదిగో ఇట్లా పొరలు వేస్తాను, ఇదిగోండి ఇట్లా కొద్దిగా మీకు ఇట్లా పొరలు వస్తుంది పరోటా, బాగుంటుంది. ఇట్లా గట్టిగా ఉండదు హోటల్లో లాగా. హోటల్లో పరోటా గట్టిగా ఉంటుంది, అసలు నవలేం మనం. ఇట్లా చేసుకుంటే మెత్తగా, చూడండి కర్ర అంటుంది, సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో పరోటా సౌండ్. అదిగా అంతే. ఆలు పరోటా ఈ మోడల్గా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, నెయ్యితోటి. అంతేనండి, ఆలు పరోటా రెడీ. ఈ మోడల్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది మనకి. ఇంకా మీరు సాసులు చట్నీలు కర్రీలు ఏం అక్కర్లేదు, డైరెక్ట్ తినేయడమే. చూడండి, ఇంకా కర్రీ మిగిలింది, ఇంకొక 2 వస్తుంది. ఇట్లా మీకు ఎంత కావాలో, ఎన్ని చపాతీలు తింటారో అంత కర్రీ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇట్లా పొడిగా. ఆయిల్ దీంట్లో ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మనం చపాతీలు పిండిలో కలిపాము, అటు కాల్చుకునేప్పుడు నెయ్యితో కాల్చాము, అందుకని దీంట్లో కాస్త తగ్గించేసుకుంటే ఇట్లా ఫ్రై లాగా వస్తుంది. మరి ఎక్కువ ఆయిల్ అయిపోద్ది కదా, అందుకని ఆయిల్ మంచిది కాదు కాబట్టి ఇట్లా మనం నెయ్యితో చేసుకుంటే మంచి టేస్ట్, హెల్తీ అన్నట్టు. అంతేనండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ మోడల్గా బాగుంటుంది. ఆలు పరోటాతో ఎంత మంచి స్మెల్ వస్తుందో.